నంద్యాలలో 43 ఏళ్ల నుండి తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న నిస్వార్థ కార్యకర్తలందరికీ నా పాదాభివందనం. 8 ఫరూక్ 63,250 మంది క్రియాశీలక సభ్యులతో నంద్యాల తెలుగుదేశం పార్టీ కుటుంబం. నంద్యాల నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు 8 ఫరూక్ గారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే 8 ఫరూక్ గారు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 63,000 మంది టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగింది. జిల్లాలో అత్యధికంగా 7 మంది ₹1,00,000 చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 8 ఫరూక్ గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తన వెంట నంద్యాలలో పార్టీకి సేవలందించిన ప్రతి ఒక్క నిస్వార్థ నాయకుడికి, కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని, వారి రుణం ఈ జన్మకు తీర్చుకోలేనిదని తెలిపారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్నోసార్లు కష్టానష్టాలు ఎదురైన వలస నాయకులతో ఇబ్బందులకు గురైన పార్టీని వీడకుండా నిస్వార్థంగా పార్టీకి అంకితమై సేవలందించారన్నారు. రాష్ట్రంలో సభ్యత్వం పొందిన టీడీపీ కార్యకర్తకు ₹5,00,000 ప్రమాద బీమా అందిస్తుంది. కార్యకర్త కుటుంబానికి అన్ని విధాలుగా ఆడుకుంటూ వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు, కార్యకర్తకు పేరుపేరున ధన్యవాదములు తెలియజేశారు. దాదాపుగా 60,000 మెంబర్షిప్లు టార్గెట్ ఇచ్చారు. మనకు 60,000 మంది దాటి 63,000, 64,000 100% చేసాం. నాతో పాటు జిల్లాలో అందరూ కూడా పోటాపోటీ చేసాం. మనకు వివరించాం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా మీకు చనిపోకపోయినా, మీ ఏదైనా దెబ్బలు తగ్గదు, మీకు ఇన్సూరెన్స్ పెట్టుకుంటే ₹1,00,000, 2,00,000 వస్తాయి. ఏదైనా యాక్సిడెంట్ పొరపాటున ఏదైనా చనిపోతే ₹5,00,000 వస్తాయని కూడా చెప్పడం జరిగింది. దానికి కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈరోజు దాదాపు మన నంద్యాల నియోజకవర్గంలో మనం దాదాపు 65,000 సభ్యత్వ నమోదు చేశాము. మనం ఇంకా చాలా చేయాల్సింది. ఎందుకంటే చాలా మందికి ఇది అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ మన మెంబర్షిప్ కార్డు ఇంకా మనం పెంచుదాం. దానికోసం మనం అంతా కష్టపడతాం. ఇంకా అంటే మనకు ఏప్రిల్ 19కి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ ఉందని చెప్తున్నారు. ఇంకా అఫీషియల్ చెప్తారు. అది వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా మన సీఎం గారికి ఘన స్వాగతం తెలియజేసుకుంటూ, అట్లానే మనం నంద్యాల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. అది కూడా మనం సార్కి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు. ఇంకొకటి, దాని తర్వాత మనకు కరెక్ట్ ఒక 10 నెలల్లో లేకపోతే 11 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్ రావచ్చు. అందరూ ప్రిపేర్ గా ఉండండి. మీరందరూ ఖచ్చితంగా నంద్యాలలో ఖచ్చితంగా మొత్తం అన్ని వార్డులు తెలుగుదేశం గెలవాలని అందరినీ కోరుకుంటూ, మీరందరూ గట్టిగా తెలుగుదేశం పార్టీ కోసం, నానా గారి కోసం, గెలుపు కోసం మీరంతా ఎంత కష్టపడ్డారో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో కూడా ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ అన్ని తెలుగుదేశం కైవసం చేయాలని కోరుకుంటూ, తెలుగుదేశం కార్యకర్తలు అంటే ప్రతి వార్డులో ఏదైనా సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా మా దగ్గర తీసుకురండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నంద్యాలలో ఎవరు లేని నాయకులుగా మేమంతా 24 hours నంద్యాలలోనే ఉంటున్నాం. ఏ సమస్య వచ్చినా కానీ, ఎవరన్నా కానీ మనం ఖచ్చితంగా సమస్యని సాల్వ్ చేస్తున్నాము. దానికోసం మీరు ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా మీరు తీసుకోరండి. ఎందుకంటే మళ్ళీ మనకు చాలా వాటిలో రోడ్లు లేవు. ఎందుకంటే రోడ్డు సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ప్రతిదీ. ఎందుకంటే లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ లో చేసిన తప్పులు, దానివల్ల నంద్యాలలో ఫండ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అయితే కూడా మినిస్టర్ గారు
పైనుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ 10 నెలల్లో ఖచ్చితంగా నంద్యాలలో కూడా ప్రతి ఏ వార్డులో లేని సమస్యలు తీర్చాము. మళ్ళీ మన ప్రజల దగ్గర వెళ్దాము. ఖచ్చితంగా తెలుగుదేశం జెండా రెప్పలపాలని కోరుకుంటూ జరుగుతున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వాలి? తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ఎందుకు ప్రాముఖ్యత చూపించాలి? ఈ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వాలి? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం, సభ్యత్వ కార్డు పొందడం అనేది అందరం కూడా చాలా గౌరవంగా ఫీల్ కావాల్సిన సందర్భం. రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక వినూత్నమైన చరిత్రను సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ స్థాపించిన 9 నెలల లోపలనే 201 సీట్లు ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే అలాగ సంక్షేమ పథకాలు, ఇలా అభివృద్ధి పథకాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు నిరంతరం కూడా కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక విధంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ అని చెప్పేదానికంటే సేవా దృక్పథం ఎక్కువగా కలిగి ఉన్న పార్టీ అని చెప్పి చెప్పుకోవడానికి సంతోషించాల్సిన విషయం. కొన్ని లక్షల మంది, కోట్ల మంది కార్యకర్తలు కలిగి ఉన్న ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే రాష్ట్ర ప్రయోజనాల్లో మనం గమనిస్తే మన ప్రాంతానికి సంబంధించినంత వరకు ఈ తెలుగు గంగ ప్రాజెక్టు కానివ్వండి, లేదా మహిళల హక్కులు కాపాడడానికి మహిళలకు ఆస్తుల హక్కు కల్పించడం కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ప్రజలకు ఉపయోగపడే వినూత్నమైన కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. అలాగే దేశ ప్రయోజనాలు మనం గమనిస్తే మొట్టమొదటిసారిగా పివి నరసింహరావు గారు నంద్యాలలో పోటీ చేసినప్పుడు అతను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, మనం తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అతనికి పోటీ కూడా లేకుండా మనం గెలిపించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తద్వారా నంద్యాలలో ప్రాజెక్టులే కానివ్వండి, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను జరుపుకోవడానికి ఉపయోగించుకున్నాం. అలాగే మరి బీజేపీ ప్రభుత్వం వాజ్పేయికి సపోర్ట్ చేసినప్పుడు కూడా రాష్ట్ర మొత్తం కూడా రహదారులన్నీ కూడా డెవలప్మెంట్ అన్నిటి కూడా చూసుకొని డెవలప్ చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. వచ్చి బజార్ లక్ష్మీదేవి అనే ఆమెకు నంద్యాలకు వచ్చి స్టేట్ బ్యాంక్ ఉన్న ఆమెకు వచ్చి లోకేష్ బాబు గారు స్వయంగా అందజేయడం జరిగింది. అది మన నంద్యాలకు చరిత్రలో నిలిచిపోయినటువంటి సంఘటన అది. ఎందుకంటే ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు వచ్చి స్వయంగా నంద్యాలకు వచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పార్టీలో అందరూ క్రమశిక్షణగా మెలిగి పార్టీ కోసం పనిచేద్దాం, పార్టీ అభివృద్ధికి కృషి చేద్దాం, కలవలు ఉన్నాయా లేకుండా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా గ్రామాల్లో ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వాలు నమోదు కార్యక్రమం చేయిస్తూ పార్టీకి మనం ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.